నమస్తే అమ్మా. నమస్తే. చాలా రోజులకి ఏంటంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెట్టిండు హైదరాబాద్ లో. పెట్టిండు. ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ మా కావాలని ఒక 5-6 నెలల కింద నేను ఒట్టిగానే ఇట్లా మీడియాలో మాట్లాడుతుంటే అయ్యో మనకు పవన్ కళ్యాణ్ వచ్చినా బాగుండన్న 5-6 నెలల కింద ఒట్టిగానే అలా అనాలని అన్నా. అంటే నాకు ఇంత తెలియదు అన్న. నిజంగానే పవన్ కళ్యాణ్ వస్తాడు, పార్టీ పెడతాడు, పేదవారికి ఇట్లనే ఎక్కడ అన్యాయం జరిగితే పేదవాళ్ళకి న్యాయం చేస్తాడు అని ప్రజలు అనుకుంటారు. చాలామంది నాలాంటి ముసలి వాళ్ళు అనుకో చాలామంది అనుకుంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని పార్టీలల్లో మంచి చెడ్డ కొన్ని జరగటంలే మా ఆయన వస్తేనన్న న్యాయం చేస్తారేమో అని అనుకుంటాడు. నేను ఎప్పుడైనా ప్రతి వీడియోలో పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడతా. నేను వేరే ఎవరన్నా అడిగినా నేను మాట్లాడినా అంట, అది మాకు తెలుసు. అందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడానికి రాకుంటే ఎంతమందో మురిగిన వాళ్ళందరు పక్క ఈ రాష్ట్రం, ఈ దేశం, భారతదేశం ఎవడి బాబు గారిది కాదు, అది మన అందరిది. ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా నిలబడచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఈ ఏరే తలక మాసిన వాళ్ళు, ఉడతలు పట్టేటోళ్ళు ఎవరు అంటే ఆయన పవన్ కళ్యాణ్ భయపడి ఇంట్లుంటాడా? ఆయన గమ్మునుండని లేపిందే వీళ్ళు మాటలతోటి. గమ్మున ఉన్నా అయిపోవు, నువ్వు ఈ ఒత్తే సూత్తా అంటది. ఒక అంటే వాళ్ళకి పేరు చెప్పను. ఇప్పుడు టీఆర్ఎస్ ఉందో ఏదో పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళందరూ మాట్లాడాలి. ఒక్కళ్ళే మాట్లాడితే ఎట్లుంటుంది? ఒక ఆడామని నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే కానీ ఒక్కటే చెప్తా, ఆ అమ్మాయికి కామెంట్లు పెట్టొద్దు. అమ్మాయి అంటే నేను పేరు చెప్పను, తెలంగాణ అమ్మాయే. కామెంట్లు గలీదుగా పెడుతుండ్రంట, మీరు పెట్టకురు. ఆమె తప్పు చేసిందని మీరు చేస్తారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని ఖండించుకోవాలి. వాళ్ళకు మనకు తేడా లేకుండా చేయొద్దు మన పార్టీని. ఆమె ఏదో నీ గురించి అంతకుముందు మాట్లాడింది. అసలు ఒక అమ్మాయిని నేను ఎందుకు మాట్లాడాలి? అమ్మాయి మాట్లాడే ఏజ్ కూడా కాదు, కానీ కామెంట్లు ఏం పెట్టకు, బాధపడుతుంది. ఆమెకు మనకు తేడా ఉండదు. అమ్మాయి కోసం ఎప్పుడు చెప్పుదాం అనుకుంటున్నా. ఈరోజు ఎందుకో ఈయన అడుగుతాడు కాబట్టి చెప్తున్నా, ఎవ్వరికి పెట్టద్దు కామెంట్లు. మీ పనులేందో మీరు చేసుకోరు. మనం ఏం చేయాలనుకున్నాం, ఏడికి పోదాం అనుకుంటారు అక్కడికే పోండి. ఎవడో ఏదో మొరుగుతాడని వాడు మొరుగుతాడని మనం ఏదో చేయొద్దు. వాళ్ళకి మనకు తేడా ఎక్కడ ఉంటుంది? అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావాలి, పార్టీ పెట్టాలి, పేదవారిని కొన్ని పనులు ఆయన చేసే ఉన్నాయి, చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇంకా చూసుకుంటే అంటే మనకి ఇప్పుడు ఒకవేళ పార్టీ ఆఫీస్ పెట్టిండి ఇక్కడ, అవును, పార్టీ ఆఫీస్ పెట్టిన తర్వాత చూసుకుంటే కొన్నాళ్ళు అయితే మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. అవును. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఒకవేళ పోటీ చేస్తే గనక పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు? ఇతర పార్టీలు, అది ఏ పార్టీ అయినా కానీ ఇతర తెలంగాణలో ఉన్న పార్టీలు కావచ్చు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఉంటాయంటే గొడవలతోటి మన, ఎందుకంటే అందరికి మనకు తేడా ఉంది. గొడవలతోటి మనం రాజకీయం చేయొద్దు. ఎవరికి నచ్చిన వాళ్ళు, ఏ పార్టీకి అభిమానులు ఉంటే వాళ్ళకే వేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కావాలంటే ఆయనకే వేసుకుంటారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉండ్రు, ఇప్పుడు హరీష్ రావు గారు ఉండ్రు, ఈయన పెద్ద తలకాయ ఉంది కదా, ఆయనే కావాలని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు పల్లెటూర్లు అమ్మడోళ్ళు మళ్ళీ ఆయనకే వేసి తీసుకొచ్చుకోవచ్చు. ఎవరు అభిమానులు వాళ్ళకే వేస్తారు. ఎవరు కావాలని ప్రజల్లోనే ఉంటుంది చైతన్యం. ఈ ఉన్న వాళ్ళైతేనే ఒక్కళ్ళిద్దరైతే రారు. ప్రజల్లోనే ఉంటుంది చైతన్యం. ప్రజలతోటే మీకు పనులు, ప్రజలకే మీరు చేయాల పనులు, ప్రజల్లోనే పేదవారిని మీరు లేవనెత్తాలి. అదొకటి గుర్తుంచుకోరు. ఎవరు అభిమానులు ఉంటే వాళ్ళకే వేసి తీసుకొచ్చుకుంటారు. వాళ్ళకి ఎవరు కావాలనుకుంటారు అలా ఆటకు వాళ్ళనే తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను.